హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై టైలరింగ్. ఈరోజు వీడియో 40 సైజ్ ఉన్న బ్లౌజు ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా లైనింగ్ క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డింగ్ వేసి ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకోవాలండి. ఫోల్డింగ్ మన వైపు వేసుకున్న తర్వాత ఒక సైడ్ కొనాకు క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక లైన్ గీసుకోవాలి. ఆ లైన్ గీసుకుంటే స్ట్రైట్ గా వస్తుందండి. ఆ లైన్ నుండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లౌజ్ పొడవు పెడుతున్నాను. బ్లౌజ్ పొడవు 13.5 అండి. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 14.5కి మార్కింగ్ చేస్తున్నాను. రెండు దగ్గరలో మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్నాక బ్లౌజ్ వెడల్పు పెట్టుకోవాలండి. బ్లౌజ్ వెడల్పు 40 సైజ్ బ్లౌజ్ కదా, దాంట్లో 4వ భాగం 10 ఇంచులు పెట్టుకొని దానికి ఖర్చు 1.5 ఇంచ్ పెడుతున్నానండి. నెక్ షోల్డర్ రెండు కలిపి 6 ఇంచెస్ పెడుతున్నాను. అలాగే చంక భాగం దిక్కు కూడా 6 ఇంచెస్ పెట్టి డబ్బాలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనము వెడల్పు 10 ఇంచెస్ అలాగే ఖర్చు 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు నెక్ పొడవు పెట్టుకోవాలి. నెక్ పొడవు నేను కింది నుంచి 5.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఆ 5.5 ఇంచెస్ కి 2 పాయింట్స్ తక్కువ 3 ఇంచెస్ పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ నెక్ షోల్డర్ దిక్కు 2.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఆ మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అదే విధంగా స్కేల్ తోనే గీసుకోవాలండి. ఈ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ డిజైన్ స్క్వేర్ నెక్. ఈ నెక్ ను అలానే ఉంచుకొని చంక భాగం సైడ్ ఆ మూల దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని అక్కడ లైన్ ఇక్కడ లైన్ అలాగే మధ్యలో 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ 3 కలిసే విధంగా రౌండ్ స్కేల్ తోని రౌండ్ గా గీసుకొని కట్ చేసుకోవాలండి. అంతేనండి. బ్యాక్ పార్ట్ డాట్స్ నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఈ స్క్వేర్ నెక్ కట్ చేసేటప్పుడు కొంచెం లోపలికే కట్ చేయాలండి, లేకపోతే నెక్ వెడల్పు అవుతుంది. మొత్తం మంచిగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా వేసి దాని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా చుట్టూ చాక్ పీస్ తోని గీసుకోవాలి. గీసిన తర్వాత బ్యాక్ పార్ట్ ను తీసేసినాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్రాస్ బెల్టులు కట్ చేస్తున్నాము. ఇలా క్రాస్ బెల్ట్ లాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్కింగ్ చేసుకొని కుట్టాల్సి ఉంటుందండి క్రాస్ బెల్టులు. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వైపేమో 3 ఇంచెస్, షోల్డర్ మధ్యలో 2 ఇంచెస్, ఇక్కడ కొన్నాకు 2.5 ఇంచెస్ పెట్టుకొని ఈ 3 మార్కింగ్లు కలిసే విధంగా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత చంక లోతు తీయాలి. చంక సైడ్ 2 ఇంచెస్ అలాగే షోల్డర్ సైడ్ 2 ఇంచెస్ పెట్టుకొని ఆ 2 మార్కింగ్ల మధ్యలో 1/2 ఇంచ్ పెట్టుకొని ఈ 2 ఇంచెస్ ఆ 2 ఇంచెస్ అలాగే 1/2 ఇంచ్ 3 కలిసే విధంగా రౌండ్ గా గీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంత పొడవు ఉండదు కదా, కొంచెం చిన్నగా చేసుకోవాలి. అప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ దగ్గర లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ కాకుండా కొంచెం 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని క్రాస్ గా ఒక లైన్ గీసుకోవాలి. అక్కడి నుండి ఫ్రంట్ నెక్ 6.5 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టిన తర్వాత కింది లైన్ పైన లైన్ అన్ని కలిసే విధంగా స్క్వేర్ నెక్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. దీనికి రౌండ్ నెక్ లేదండి, అలా స్క్వేర్ నెక్ పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నీట్ గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కి మార్కింగ్ పెట్టుకోవాలండి. హ్యాండ్స్ 4 మడతల మీద వేసుకోవాలి. ఆ 4 మడతలు కూడా సమానంగా వేసుకోకుండా ఎక్కువ తక్కువ వేసుకోవాలండి. హ్యాండ్ మొత్తం మార్కింగ్ చేయడం సరిపోదు, 4 మడతలు సమానంగా వేస్తే. ఇలా ఎక్కువ తక్కువ వేసుకుంటే జాయింట్ పడుతుందండి. జాయింట్ కుట్టేటప్పుడు వేసుకోవాలి. ఇలా 4 మడతల మీద వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు పెట్టుకోవాలి. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ పెడుతున్నానండి. 10 ఇంచెస్ కి ఒక లైన్ స్ట్రైట్ గా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత హ్యాండ్ లూజు 6 ఇంచెస్ అలాగే ఖర్చు 1.5 ఇంచు. ఇక్కడ సైడ్ చంక భాగం దిక్కు ఉంటది కదా, అది 8 ఇంచెస్ ఖర్చు 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చు నుండి 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. దాని కిందికి 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ కింద కూడా 1.5 ఇంచ్ పెట్టుకొని క్రాస్ గా గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చులు పెట్టుకున్నాం కదా, అవి కూడా క్రాస్ గా 2 లైన్లు గీసుకున్నాక కట్ చేసుకోవాలండి. అంతే హ్యాండ్ కటింగ్. బ్యాక్ పార్ట్ కి డాట్స్ వేసిన తర్వాత కింద బ్యాక్ పట్టి లాగా వేస్తామండి. దానికి 1 ఇంచ్ పెట్టి మార్కింగ్ చేసుకున్నాక స్కేల్ తోనే ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి.
కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్టులకు మార్కింగ్ చేస్తున్నామండి. క్రాస్ బెల్ట్ వెడల్పు 12 ఇంచెస్ పెడుతున్నానండి. ఎందుకంటే మనము వెడల్పు 10 ఇంచెస్ అలాగే 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 12 ఇంచెస్ పెడుతున్నాను. ఒక లైన్ గీసుకోవాలి. గీసిన తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ మనము 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. 3.2 ఇంచెస్ పెట్టుకోవాలి. అలాగే మధ్యలో 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకోవాలి. చివరన 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, దానికి కూడా 2 పాయింట్స్ ఎక్కువగా పెట్టుకొని ఆ 3 మార్కులు కలిసే విధంగా గీసుకొని కట్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ ఎక్కువగా ఎందుకు పెడుతున్నామంటే కుట్టేటప్పుడు కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇలా పెట్టకపోతే క్రాస్ బెల్ట్ చిన్నగా అయిపోతుంది కాబట్టి ఇలా ఎక్కువగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ కూడా డబల్ ఫోల్డింగ్ వేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ వేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. క్రాస్ బెల్టులు అలాగే హ్యాండ్స్ అన్ని వేసుకొని మంచిగా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది. లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అందులోనే ఉక్సు పట్టి కాజా పట్టి కట్ చేసుకోవాలి. అలాగే నెక్ పీసులు కూడా కట్ చేసుకోవాలండి. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఎలా కుట్టాలో నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేను డాట్స్ చూపించలేదు, కుట్టేటప్పుడే చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను చేసిన వీడియోలన్నీ మీకు వస్తాయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి.